24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దాంతో ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం అని అర్థం. ఆళ్వార్ అంటే భక్తుడు, తిరు అంటే శ్రేష్టం, మంజనం అంటే స్నానం లేదా శుద్ధి చేయటం అని అర్థం వస్తుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే గర్భగుడితో పాటు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం. ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో తిరుమల శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతా మూర్తులను, ఇతర వస్తువులను గర్భగుడి నుంచి బయటకు తెచ్చి కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు మొదలైన వాటితో కూడిన మిశ్రమంతో శుభ్రం చేస్తారు. ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఒక మహాయజ్ఞంలా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల ఇతర దేవతలు, దీపం, పూజా వస్తువులను లోపలికి తీసుకొస్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించనున్నారు. సంవత్సరానికి 4 సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆదివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పండుగలతో పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆలయ మాడవీధులను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు బిఆర్ నాయుడు. 10 రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తామని తెలిపారు. తిరుమల మొత్తం 35 ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన బిఆర్ నాయుడు విద్యుత్, పుష్పాలంకరణ చేస్తున్నామని అన్నారు.